సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దెందలూరు నియోజకవర్గంలోని వడ్డీగూడెం గ్రామంలో గతంలో గ్రామస్తుల కోసం 12 ఎకరాల 18 సెంట్ల పేద ప్రజల ఇంటి స్థలం కింద గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన కోటగిరి విద్యాధర్రావు సాక్షిగా ఆ స్థలాన్ని తనతో పాటు ముగ్గురు పేరు మీద రిజిస్టర్ చేసినట్లు కొల్లేరు నాయకుడు మోరు రామరాజు తెలిపారు. ఈ విషయం తెలియక తానేదో అవినీతి చేసినట్లుగా దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు చిత్రీకరించడం పట్ల తాను ఆవేదన చెందారని, దీనిపై చింతమనేని ప్రభాకర్ మీద తనపై ఆరోపణలు చేసిన గ్రామస్తుల మీద పరువు నష్టం దావా వేస్తానని తెలియజేశారు. నా యొక్క పడుబాధను మీకు విన్నవించుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడమైనది. థ్యాంక్ యూ సార్. నా గోడు ఒక్కసారి వినండి. నిన్న చింతమనేని గారు సమక్షంలో నేనేదో అన్యాయాలు చేసినట్టు నా భూమి ఆ భూమి పూర్తి చేసి తర్వాత ఈ భూమి కొన్నది కూడా నేను, అది విద్యాధర్రావు గారు మినిస్టర్ గారు ఉండగా ఆయన సమక్షంలో ఎకరం 1,18,000 చేసే కొన్నాను. 12 ఎకరాల 18 సెంట్లు. దాన్ని తవ్వకానికి ఒక 15 లక్షలు ఎంతో అయ్యింది. మొత్తం కలిపి ఒక 35-34 లక్షలు కట్టుకున్నా. ప్రజలకే అంకితం చేస్తా. అయితే దానికి ఉండేటువంటి మీకు జిఎస్టీ కట్టాలి. జిఎస్టీ నేను ఎట్లా కట్టుకుంటానండి? ఆ రిజిస్ట్రేషన్ పేపర్ కొనుక్కోవాలి. ఆ జిఎస్టీ ఆడు కట్టుకుంటే నేను చేయడానికి ఎప్పుడైనా రెడీ. నా మీద ఇటువంటి అభియోగాలు మోపినందుకు వీటిని మాత్రం వదిలిపెట్టను. ఇది ఖచ్చితంగా డిఫర్మేషన్ సూట్ ఖచ్చితంగా వేస్తున్నాను. ఇది నా కుమారుడు అజయ్ భగవానుడు సాక్షిగా చెప్తున్నాను సార్. నేను వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. ఒక నీతిగా, న్యాయంగా, ధర్మంగా బ్రతికేటువంటి నన్ను ఇబ్బందులకు గురి చేసి, అల్లరి పాలు చేసి, నన్ను ఎంతో కించపరుస్తూ ఇటువంటి దుర్మార్గపు లక్షణాలతో చింతమనేని వల్కర్ లాంగ్వేజ్తో ఆడు ఈడు ఒరే అంటాడే. అంటే మేము ఆయనలాగా పుట్టలేదా? వాళ్ళ అమ్మకి అన్నట్టు మా అమ్మకి అనలేదా? ఆయన నడిచే నేల మీద మేము నడవటం లేదా? ఆయన తినే అన్నం కాదా మేము తినేది? అందుకని నేను డిఫర్మేషన్ సూట్ వేయడానికి నిర్ణయించుకున్నాను. నా ఆస్తులు అమ్మైనా నేను డిఫర్మేషన్ సూట్ వేస్తాను సార్. చింతమనేని గారిని కూడా వదలను. ఇందులో మా బడుగు బలహీన వర్గాలని నాశనం చేస్తూ ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఎంతగా ఆడుకుంటున్నాడో. పోయినసారి కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 18 రిపోర్ట్స్ ఇప్పించాడు సార్. ₹1,00,000 ఎన్ని సున్నాలో తెలియని చేత కూడా ఆయన కూలికి తీసుకొచ్చి నేను ఇచ్చాను రామరాజు గారికి డబ్బులని కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చారంటే నిన్న. ఆ పేపర్స్ నాకు మరి కొంతమంది ద్వారా నాకు ఫోటో స్టాట్లు వచ్చాయి, చూశాను. చాలా ఆశ్చర్యపోయాను. సర్ప్రైజ్ అసలే. ఇదేంటి ఇంత దౌర్జన్యమా? నా భూమిని ఆయన ఎవరు పూడ్చడానికి? ఆయన ఎవరు లేఅవుట్ వేశానంటున్నాడు. అది అన్ని కూడా అతను నోటితోనే చెప్పాడు. రాష్ట్రంలోని ప్రతి రైతు సంతోషంగా వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం సగ్గూరులో జిల్లా కలెక్టర్ వెట్రిసర్వితో కలిసి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేసే సార్ ఇది గ్రోత్ కోసం కోడిగుడ్లు వేసి నిమ్మరసం మునిగే వరకు పెట్టేస్తే 21 రోజులు మొత్తం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి వేసి 3 పొంగుల వరకు మరగనిస్తే అన్ని పురుగుల నివారణకు మెయిన్ కాలం దశ బాగా పనిచేస్తుంది సార్. అన్ని పురుగుల నివారణకి అన్ని పంటలకు కూడా పిచికారీ చేసుకుంటాం. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎకరానికి ఎంత కావాలి? కేవలం పేదలను పుట్టడానికి సెక్సువల్ శ్రమ వచ్చింది సార్. సో ప్రతి హాస్పిటల్ అందుబాటులో ఉంది సార్. అది కాకుండా ఒక బ్రీడ్
100% ప్యూరిటీతో రావాలంటే మనకు ఉన్నటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే సంస్థ ద్వారా సార్ ఏం చేశారంటే ఎవరైతే అభ్యుదయ రైతులు ఉన్నారో బ్రీడ్ని కన్సర్వ్ చేయాలనుకున్నారో సాగివాల్ మిర్చి బ్రీడ్ కానీ గిరి కానీ ఇలాంటి మంచి మంచి అధిక పాలు దిగుబడి జాతిని సో వాటిని మనం త్వరగా 100% ప్యూరిటీ రావాలంటే పిండ మార్పిడి అనేది ఒకటే ఏకైక మార్గం సార్. సో ఫస్ట్ లో పిండ మార్పిడి అనేది సెక్స్ ఆర్టెడ్ ఏం లేకుండా మామూలుగా చేశారు సార్, ఆల్ ఓవర్ స్టేట్ చేస్తున్నాం సార్. కానీ రీసెంట్ గా ఒక పిండ మార్పిడి చేసినప్పుడు పేదోడు రాకపోతే మనకు ఉపయోగం లేదు కాబట్టి సెక్స్ ఆర్టెడ్ సెమన్ లాగే సెక్స్ ఆర్టెడ్ ఎంబ్రియోని ఉపయోగించి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్టయితే మనకు ఉంటుందని చెప్పేసి మన స్టేట్ మొత్తంలో సార్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ టు గెట్ సెక్స్ ఆర్టెడ్ ఎంబ్రియోతో సార్. అంటే ఒక 7 ట్రై చేస్తే వస్తుంది. ఫస్ట్ సార్ ఇంకా ఏదైతే సార్ ఫస్ట్ మాత్రం పుట్టినరోజు క్లియర్ అయింది సార్. బట్ మేల్ సో అయితే కష్టపడి మేల్ కాకపోతే ఫిమేల్ కాదు. చింతలపూడి మండలం రేచర్ల మనలో ప్రధాన రహదారి భారీ గుంతలతో దర్శనమిస్తోంది. అటువైపు ప్రయాణించి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడపడానికి కూడా వీల్లేని పరిస్థితిగా తయారైంది. అధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, వాహన చోదకులు, బస్సు నడిపే డ్రైవర్లు కోరుతున్నారు. దెందులూరు నియోజకవర్గం మండూరు గ్రామంలో దళిత కాలనీలో ఉన్న 40 మందికి ప్రతి నెల వచ్చే పెన్షన్ రాజకీయ కక్షలతో నిలిపివేశారని గుంటూరు గ్రామానికి చెందిన దళితులు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ప్రతి నెలలో వచ్చే పెన్షన్ ని ఈ నెలను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వీరు మన పార్టీ వారు కాదు అని చెప్పి గ్రామ సెక్రటరీ ద్వారా పెన్షన్ నిలిపివేశారని ఆరోపించారు. పరిస్థితుల్లో మా పెన్షన్లను మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కలెక్టర్ గారిని మా పెన్షన్ మాకు ఇప్పించాలని కోరుతున్నాం. ఆపేసిన పెన్షన్లు ఇవ్వాలి, ఆపేసిన పెన్షన్లు ఇవ్వాలి. గత 5 సంవత్సరాల బట్టి ముందూరులో మాకు ఎస్సీ మాదిగూడెం మాకు అందరికీ చర్మ కార్మికులు, డప్పు కార్మికులు, వికలాంగులు పెన్షన్లు 5 సంవత్సరం బట్టి 6 సంవత్సరం బట్టి వస్తున్నాయి. వీళ్ళకి కేవలం రాజకీయ కక్షతో వీళ్ళ పెన్షన్లు ఆపేశారు. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, ఎస్సీ పేటలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికి ఇచ్చుకున్నారు. మాకు రాజకీయ కక్షపూర్వకంగా వీళ్ళు మా పార్టీ కాదనే ఆలోచనతో ఏరేశారు, పెన్షన్లు తీసేశారు. వీళ్ళు మా పెన్షన్లు మాకు ఇప్పించాలని కలెక్టర్ గారిని మేము ఆదేశించి అడుగుతాం, స్పందన కూడా పెట్టాం. దీని పట్ల రాజకీయ నాయకులు వెనకాలండి ఈ పెన్షన్లు అన్నీ ఆపేస్తున్నారు.
మొత్తం ఎన్ని పెన్షన్లు 47 పెన్షన్ల దాకా ఆపారు. ముండూరు ఎస్సీ మాదిగపేటలో మట్టిగా ఆపారు. 47 పెన్షన్లు ఆపారు. మా పెన్షన్ మాకు ఇప్పించాల్సింది కలెక్టర్ గారు కోరుతున్నాం. వికలాంగులు, చర్మ కార్మికులు, డప్పు కార్మికులు పెన్షన్లు ఇప్పించాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం. జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో బుధవారం ఉదయం ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు జనసేన పార్టీ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. అనంతరం వినతులు అందించిన వారి సమస్యల్ని సంబంధిత అధికారులకి ఆదేశించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, లీగల్ సెల్ సభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, విజయవాడ ఈస్ట్ కోఆర్డినేటర్ రావిపాటి సౌజన్య పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలం ఏడూరుపాడులో హిందూ దేవాలయానికి అడ్డుగా ఉన్న ఎస్సీ వర్గీకరణ చిన్న బ్యానర్ అడ్డుగా ఉందని, ఇతరులు తీస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారన్న భావంతో గుడి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఉండి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కనుమూరి రఘురామకృష్ణంరాజు స్వయంగా తీసి పక్కనే పెట్టడం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేసిన విషయం కాదని, అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. మహాసేన రాజేష్ మాట్లాడుతూ జనసైనికులు తొలగించాలని అన్నారు. ప్రతి బ్యానర్ లో అంబేద్కర్ ఫోటో ఉంటుందని రాజేష్ మహాసేన గమనించాలని, అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలు సబబుగా లేవని తెలిపారు. ఒక పుట్టతో ఉన్న ఒక మందిరం నిర్మించుకోవడం జరిగింది. మరి అక్కడే పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉండటం, దాన్ని ఆనుకుని పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు కూడా ఉండడం జరిగింది. మరి అక్కడ విఘ్నేశ్వర గణేష్ యొక్క బ్యానర్ని గత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం మరి అక్కడున్న ఎస్సీ సోదరులందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి బ్యానర్ కట్టడం జరిగింది. ఆ కట్టిన పిమ్మట గణేష్ యొక్క బ్యానర్ను తొలగించి అక్కడ బ్యానర్ కట్టారు. అయినా సరే హిందూ సోదరులు ఎవరు కూడా వివాదం లేకోకుండా పక్కన మన అంతా కూడా ఎస్సీ సోదరులైనా, బీసీలైనా, మా ముస్లిమ్స్ అయినా అందరూ కూడా ఒకటే అని నిదానంతో అక్కడ ఎటువంటి వివాదం లేకుండా కలిసిమెలిసి ముందుకెళ్ళారు. మరి అదేవిధంగా ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు అక్కడ ప్రారంభోత్సవానికి వెళ్ళిన పిమ్మట ఆ గ్రామంలో గుళ్ళోకి వెళ్తాకి దారి లేకోకుండా ఈ బ్యానర్ అడ్డంగా కట్టిన వల్ల అక్కడ గతంలో జనసేన పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్న విధానంలో అక్కడ లోపలికి వెళ్ళటానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ బ్యానర్ తీస్తే ఎవరైనా తొలగించినట్లయితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించడం వల్ల ఎవరు కూడా ఆ బ్యానర్ ముట్టుకోవడానికి ఎదరు రాలేదు. కానీ అక్కడ ఆ రోజు ప్రారంభోత్సవం జరిగిన కనుమూరి రఘురామకృష్ణరాజు గారి దృష్టికి ఈ బ్యానర్ విషయం తీసుకెళ్తాం వల్ల అక్కడ మరి శాసనసభ్యులు ఇటు హిందువుల్ని గౌరవించాలి, ఇటు ముస్లిమ్స్ని గౌరవించాలి, ఇటు ఎస్సీలని గౌరవించాలి. ఎవరి మనోభావాలు దెబ్బతినకోకుండా ఎస్సీలకు కూడా, ఎందుకంటే ఎవరైనా సామాన్యుడు తెస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే ఆలోచన ఉన్నది కాబట్టి
ఈయనైతే ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో అక్కడ బ్యానర్ తొలగించి అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహంకి ఆ బ్యానర్ కట్టడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకోకుండా ఆయన ఎక్కడో కూడా అంబేద్కర్ బ్యానర్ చించకోకుండా బ్యానర్ యథాదిశగా అక్కడ ఉన్న బ్యానర్ తీసి ఏ రోజు వాడు పెట్టడం జరిగింది తప్ప ఆయన్ని అంబేద్కర్ గారిని ఎక్కడో కూడా రఘురామకృష్ణరాజు గారు అవమానపరచలేదు. దళిత సోదరులు ఒకటి అర్థం చేసుకోవాలి, వాస్తవాలు ఏమిటన్నదే అక్కడ ఉన్న నాయకులకి తెలుస్తుంది, అక్కడున్న గ్రామ ప్రజానీకానికి తెలుస్తుంది. కానీ కొంతమంది నాయకులు, ఎస్సీ సోదరులు, ఎస్సీ నాయకులు, కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాటలు పుచ్చుకుని డైవర్ట్ అవడం జరుగుతుంది. ఎందుకంటే మొన్ననే 2 రోజుల క్రితం మరి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారు, అలాగే మహాజన రాజేష్ గారు మరి వీడియోలో నేను చూడడం జరిగింది. మరి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము ఎలా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం పూర్వపరాలు నిజాలు ప్రజలకు తెలవాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము ముఖ్యంగా పెట్టాం. మరి రఘురామకృష్ణరాజు గారు ఇటు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరినీ కూడా సమానంగా గౌరవించే వ్యక్తి అయిన రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలంటూ ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచిన సూపర్ 6 పథకాలలో ఏ ఒక్కటి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించడం జరిగింది. పీసీసీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, చింతలపూడి మాజీ శాసనసభ్యులు ఎలిజా తదితరులు పాల్గొన్నారు. నేను ఇంతా సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నన్ను ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి ఈ రోజున మా వాళ్ళందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. మనం ఒకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా, అతను చేసినటువంటి దుష్పరిపాలన మూలంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ నమ్మినందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కొంత, వీరి యొక్క సూపర్ 6 కార్యక్రమాల మూలంగా కూడా తెలుగుదేశం పార్టీ అలయన్స్ అధికారంలోకి వచ్చింది. వచ్చి 100 రోజులు అయింది. ఇది ముళ్ళ కిరీటం అని మేము ఆ రోజునే చెప్పాం. ఎన్నో హామీలు ఆయన ఇచ్చాడు, ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా. ఈ హామీలన్నీ అమలు చేయడం సాధ్యం కాదని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. 100 రోజులు గడిచినా ఏదో అర్హత కార్యక్రమాలు, పెన్షన్స్, జీతాలు, ఓటో తారీఖున ఇస్తున్నారు. దానికి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా అభినందిస్తాం. కానీ రైతులు ఈ రోజున ఖరీఫ్ పంట కూడా వరదల మూలాన్ని మొత్తం పోయి నష్టంలో ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సింది కానీ, ఆడపడుచులకు ఇవ్వాల్సింది కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ లేదు, మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాలు కానీ ఎన్నో స్కీములు, ఇంకా పిల్లలు 3 పిల్లలు ఉన్నా సరే, 2 పిల్లలు ఉన్నా సరే 15,000 చొప్పున సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ విషయాలు ఏమీ ఎత్తట్లేదు. కాబట్టి రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక పక్కన వరదల్లో మరి మితిమీరిన వర్షాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. టోటల్గా ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వారు ప్రజా మన్ననలు పొంది మరి గెలుపొందారో వాటిని మర్చిపోయినట్లుగా మాకు అనిపిస్తుంది. మా నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఏదైతే ఈ సూపర్ 6 హామీలు ఇవ్వటం జరిగిందో ఆ హామీలు ప్రజలు నమ్మారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిన తర్వాత మా పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు పిలుపునిచ్చి మనం రాష్ట్రంలో
ఇవాళ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది, 100 రోజులు అయినప్పటికీ అమలు జరపలేదు. కాబట్టి ప్రజల పక్షాల నుండి మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో. ఎందుకంటే ఒత్తు నిద్రలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం లేపవలసిన బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఇవాళ ఖాళీ బచావో అనే కార్యక్రమాన్ని ఇలా ఇచ్చి, ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మాకు ఇన్ఛార్జ్ సంజీవ్ రెడ్డి గారు అందరూ వచ్చి ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇలా సూపర్ 6 పథకాలు ఎప్పుడైతే మీరు ఇచ్చారో ఆ పథకాల్లో ఒక్కటే మా మహిళలకి మరి సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తామని చెప్పి ఈ రోజుకు దాన్ని ఊసి ఎత్తట్లేదు. అదేవిధంగా ప్రతి మహిళకి ఉద్యోగాలు కల్పిస్తాం, యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. నిరుద్యోగులకేమో 3,000 రూపాయలు వృత్తి కల్పిస్తామన్నారు. దాన్ని ఊసు ఎత్తట్లేదు. అదేవిధంగా మరి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పోతునూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జిల్లాలో ఉన్న రెవెన్యూ, పోలీసు తదితర శాఖల్లో సమర్థవంతమైన టీం ఉండటం వలన సాధ్యమైందని చెప్పారు. అదేవిధంగా శానిటేషన్ కి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. మేడం మీకు ఫీల్డ్ లో చూసాం మేడం, కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మేడం. దీనికి పానికల్ మైట్ అని మైట్ ఉంది మేడం, వేస్తున్నాం మేడం. అక్కడక్కడ రెయిన్ ఫుల్ కాదు మేడం, దీని మీద రికమెండేషన్స్ కూడా ఇచ్చాం. టైం అయిపోయింది. పానికల్ మైట్ కొద్దిగా పానికల్ కి వస్తుంది. కెమికల్స్ కొట్టారు మేడం, చాలా వరకు కంట్రోల్ అయిపోయి కాదు మేడం. ఫీల్డ్ అంతా లేదు మేడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.